ఫ్రీగా ఇస్తున్నారు. రేపు యూరియా ఎట్లా తయారు, యూరియా అంటే అది పెట్రోలియం ప్రోడక్ట్, యూరియా పెట్రోల్ అండ్ సిఎన్జితో తయారవుతుంది. ఇప్పుడు యుద్ధం జరిగితే యూరియా కరువు వస్తుంది. అప్పుడు లాస్ట్ సీజన్ లో అయినట్టు ఇంకా పెద్దగా కూడా రావచ్చు ఇబ్బంది. ఇప్పుడు నార్త్ కొరియాలో మళ్ళీ కొన్ని జాగాలలో ఏం దొంగతనం తీసుకోవాలంటే అంటే మూత్రం దొంగతనం చేస్తారు. ఎందుకంటే మూత్రం అంటే యూరిన్ యూరియా కదా. అయితే నార్త్ కొరియాలలో సినిమా థియేటర్లో ఇది మనదేమో మోరీలకు పోతాయి కదా, ఇవన్నీ యూరిన్ సినిమా థియేటర్లో ఇవి ఉంటాయి కదా టాయిలెట్స్, యూరియాలు డ్రమ్లో కలెక్ట్ అవుతాయి. ఆ డ్రమ్లు దొంగతనం చేస్తారు, ఎందుకంటే ఆ డ్రమ్లో యూరియా ఉంటుందని. అయితే అది వాళ్ళ దగ్గర పెట్రోల్ లేదు నార్త్ కొరియా దగ్గర. అయితే ఇట్లా చేస్తారు, కొన్ని దేశాలలో అట్లా చేస్తున్నారు. అండ్ ఓటీమో అది వాడతానికి మంచిదే, కానీ ఆ పరిస్థితికి వస్తుంది. అండ్ యూరియా హెల్త్కు మంచి కాదు. ఎవడు కొంటలేదు యూరియా బియ్యం అని, ఒక్కడు కొంటలేడు. ఓన్లీ ఆఫ్రికా దేశము చైనా ఇంత పోల్ట్రీకి వేస్తుంది కొంటుందని, మనుషులు తింటలేరు మన యూరియా బియ్యం. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏంటి సార్? జూరాల సోర్సు, శ్రీశైలం సోర్సు అని బాగా చర్చ జరుగుతుంది. ఏం టెక్నాలజీ? ముక్కెక్కడ అంటే ఇక్కడ అంటావు, ఇంకేమన్నా ముక్కెక్కడ అంటే గిట్లా అంటావు. తుమ్మడట్టి నుంచి డైరెక్ట్ ఎల్లంపల్లి తెక అది బంద్ చేసి కిందికి తీసుకొని మళ్ళొక లిఫ్ట్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ డైరెక్ట్ కిందికి తీసుకొని ఇక్కడ. ఇది కూడా అంతే. పాలమూరు మా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ తాండూరు పరిగి పక్కకే ఉంటుంది. మహబూబ్ నగర్, మహబూబ్ తర్వాత కృష్ణానది. జూరాల నుంచి రంగారెడ్డి ఇట్లా పోవాలి, కానీ అట్లొద్దంట. కిందికి ఎక్కడ శ్రీశైలం దిక్కు, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ తీసుకొని మళ్ళీ మీదికి పంప్ చేస్తారంట. 5, 6, 7 సేమ్ టెక్నాలజీ. వాటర్ అవైలబిలిటీ లేదు జూరాల్లో. జూరాల మీద ఆల్రెడీ చాలా డిపెండ్ అయి ఉన్నాయి. ఎవరన్నారండి? జూరాల మీద ఆల్రెడీ చాలా డిపెండబిలిటీ ఉంది. జూరాల 9 TMC రిజర్వాయర్ భద్రా నుంచి వస్తున్నాయా? ప్రతి కర్ణాటక వాళ్ళు అండ్ ఇది ప్రతి 40 కిలోమీటర్ ఒక డ్యామ్ కట్టిండ్రు. కృష్ణాకున్న ప్రాబ్లం వాళ్ళు ఇడిస్తేనే మనకు వస్తాయి. ఇక్కడ ఏడొక్కట రావు, అక్కడ ఏడొక్కట రావు. భీమా నుంచి కూడా వస్తాయి కదా, శ్రీశైలం భీమా నుంచి వస్తాయి. అండ్ గది సాల్ మాకు వికారాబాద్ లో గవి సరిపోతాయి. జూరాల అండ్ ప్రతిసారి జూరాల సొంత ఆయకట్టు ఉంది అంటారు. సొంత ఆయకట్టు ఉంది, మళ్ళీ అది ఇడస్తలేరా కిందికి? ఒక సుక్క కిందికి వస్తుందా? మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? ఆడ కోయిల్కొండ ఉంది, తర్వాత లక్ష్మీదేవులపల్లి ఉన్నది. లక్ష్మీదేవులపల్లి నింపుతాడ కింది నుంచి మళ్ళీ మీదకి వచ్చి నింపుతాడంట. సేమ్ టెక్నాలజీ, సేమ్ లాజిక్. జూరాల ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడే కావాలన్నాం. ఎప్పుడైతే వస్తుందో అప్పుడు లక్ష్మీదేవులపల్లి ఉండండి. అది ఫస్ట్ స్టెప్ కోయిల్కొండ నుంచి లక్ష్మీదేవులపల్లి. ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది సార్ ఎకరానికి? చాలా తక్కువని, 2 స్టేజ్లు. అచ్చా 2 కారణాల ఖర్చు అయితే ఎక్కువైతే, ఎందుకంటే మీరు అన్న 500 మీటర్లు పోతాయి కదా. 500 కాదు, ఒక పంపు 500 మీటర్ పంప్ చేయదు. 9 స్టేజెస్లలో ఫస్ట్ స్టేజ్లో ఇంత పంప్ చేసి మళ్ళీ కిందికి పోతుంది, మళ్ళీ ఇంత పంప్ చేసి కిందికి పోతుంది. సో టోటల్ పంపింగ్ ఈజ్ నాట్ 500, ఇట్స్ ఆల్మోస్ట్ 700 మీటర్స్. ఒకటి. సెకండ్ ఏంటంటే ఎనీ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ చూడాలనుకో. సెకండ్ ఏంటంటే అయితే మెట్లేమో ఇట్లా ఎక్కుతాం కదా, లిఫ్ట్ ఇరిగేషన్ మెట్లు ఎక్కినట్టు ఎక్కదు. ఎక్కి మళ్ళీ పారుడు కిందికి వాడుతుంది కదా, కిందికి వాడుతుంది మళ్ళీ మెట్లు. అంటే 100 ఫీట్లు మీదికి పంప్ చేస్తాము, 20 మీటర్లు కిందికి పంప్ చేస్తాము, మళ్ళా పంప్ చేసి మళ్ళీ కిందికి కూడా వాడుతుంది. సో నెట్ టోటల్ ఎక్కువైతుంది, పంపింగ్ హైట్ ఎక్కువైతుంది. సెకండ్లీ ఏంటంటే పంపులకు ఎఫిషియన్సీ ఉంటుంది. పంపులకు ఎన్నో కారణాలు, అంటే ఇంత కరెంట్ వస్తే అంత నీళ్లు పంప్ చేయదు. సంబంధించి ఒకటి చెప్తున్నా హరీష్ రావు, మోటార్లు ఆన్ చేసి పగలు ఆన్ చేసి రాత్రి బంద్ చేస్తున్నారు, దీనివల్ల పంపులు పాడైపోతాయని అంటున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా మీరు ఏం చెప్తారు? స్టార్టింగ్ కరెంట్ పంపులు ఖరాబ్ కావు, పంపులు స్టార్టింగ్ కరెంట్ ఎక్కువ ఉంటుంది. థియరిటికలీ ఇన్ఫైనైట్. మనము ఆర్డినరీ చాలా అండ్ ఇన్ ఎఫిషియన్సీ లో ఉంటుంది, అయితే కరెంట్ ఎక్కువ కాలుతుంది. అట్లే కాలుతుండాలి. అండ్ స్టార్టింగ్లో కొంచెం ఫ్రిక్షన్ ఉంటుంది. అది 25 ఏళ్ళు ఉన్న పంపు 20 ఏళ్ళే ఉంటుండొచ్చు, వేరెంటేర్ కొంచెం ఎక్కువైతుండొచ్చు. ప్రాబ్లం అది కాదు. ఇన్ఫ్యాక్ట్ రాత్రి కరెంట్ చాలా చీప్, ఎక్సెస్ కరెంట్ ఫ్రీ ఉంటుంది. అయితే పంపింగ్ రాత్రిరే చేయాలి, పొద్దుగాలు చేయొద్దు. అంటే డైలీ రాత్రి బంద్ చేసి చేయాలి. కంటిన్యూస్గా 5 రోజులు పంప్ చేయవచ్చు, కానీ బెటర్ ఫర్ ఎకనామిక్ రీజన్ అండ్ ఆల్. నైట్ టైం పంపింగ్ ఈజ్ బెస్ట్ ఫర్ ద కంట్రీ. వీ హ్యావ్ ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద నేషన్ ఇన్ ద నైట్. మనం అందరూ ఇక్కడ ఐ థింక్ ఘోష్ కమిషన్ కూడా 10,000 కోట్లు ఏడాదికి అంటున్నారు. అది తప్పు. నా ప్రకారంగా 20,000 25,000 కోట్లు ఎలక్ట్రిసిటీకి అవుతుంది. ఓన్లీ ఎలక్ట్రిసిటీకి 20 అనుకుంటున్నా.
నేను మొత్తం క్యాలిక్యులేట్ ఉన్నాయి నా దగ్గర ఈ పాత పుస్తకం. పంట పండే వాల్యూ ఎంత దాని వాల్యూ మొత్తం 18 లక్షల ఆయకట్టు అన్నారు కదా, దాంట్లో ఎంత పండుతుంది ఇంటూ 30,000 40,000 ఎంత ఉంటుంది అది క్యాలిక్యులేట్ చేయండి. అంటే ప్రాఫిట్ పెట్టుబడి బొంగ 30,000 కూడా రాదు ఎంతో మందికి. అయితే పంపు ఎఫిషియన్సీ, పంపు 100% ఎఫిషియన్సీ ఉండదు. వీళ్ళు 90% ఎఫిషియన్సీ అని రాసిండ్రు, తప్పు క్యాలిక్యులేషన్ అది. ఇది ప్రతి స్టేజ్లో 10%, అయితే ఫస్ట్ స్టేజ్లో 90% ఎఫిషియన్సీ ఉంటుంది, సెకండ్ స్టేజ్లో 90% ఆఫ్ 90% 81% ఎఫిషియన్సీ, థర్డ్ స్టేజ్లో 90% ఆఫ్ 81% 72%, అట్లా 10 స్టేజ్లు వాగానే 23% ఎఫిషియన్సీ ఉంటుంది. అది ఫస్ట్ ఎవ్రీ పంప్ 90% ఎఫిషియన్సీ ఉంటాయి. లాస్ట్ పంపు ఓవరాల్ ఎఫిషియన్సీ పంపింగ్ ఎఫిషియన్సీ 24%. కానీ 90% ఎఫిషియన్సీ పంపు ఉన్న పంపులు ఎన్నో లాసెస్ ఉంటాయి. అది కూడా కరెంట్ క్వాలిటీ, దాంట్లో పిఎఫ్ ఫ్యాక్టర్ అంటారు, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్, పవర్ ఫ్యాక్టర్ అంటారు. అంటే పవర్ ఫ్యాక్టర్ టెక్నికల్ ఇంజనీర్లకు తెలిసి ఏంటంటే కరెంట్ అండ్ వోల్టేజ్ ఒకటే సింక్రనైజ్ ఉంటుంది, కొన్ని చాలా వోల్టేజ్ ముందుకు వస్తుంది, కరెంట్ ఫాలో అవుతుంది. ఇది ఎంత దూరం ఉంటే అంత ఎఫిషియన్సీ తక్కువ అవుతుంది. మన తెలంగాణ లోడ్ ఫ్యాక్టరే తక్కువ ఉన్నది, దానివల్ల పంప్ ఎఫిషియన్సీ తక్కువ అవుతుంది. అదే కాక ఫ్రిక్షన్ లాస్, ఇప్పుడు మొన్న బట్టి కాపర్ లాసెస్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య చర్చ జరిగింది ఏంటంటే మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చిన్న వల్ల 30,000 కోట్ల కరెంట్ బిల్ పెండింగ్ లో ఉందట. ఇరిగేషన్ డిపార్ట్మెంటే ఇవ్వాలి, కరెంట్ డిపార్ట్మెంట్ లాస్ట్ 10 సంవత్సరాలు. షాక్ నార్మలీ కేసీఆర్ కు షాక్. కొండపోచం సగం నింపవరకే షాక్ తగిలింది కేసీఆర్. అరే ఇంత ఖర్చు అవుతుందా? అదేనైనా చెప్తున్నది, మొత్తుకునేది అదే. అందుకే కొండపోచమ్మ సాగర్ నింపే ధైర్యం లేదు. సో మీ ఉద్దేశంలో ఇరిగేషన్ కు ఇంత ఖర్చు అవసరం లేదు, డ్రింకింగ్ వాటర్ అంటే తాగాలి కాబట్టి లిఫ్ట్ అయినా పర్లేదు, కానీ ఇరిగేషన్ కి ఇంత. ఇదే సింపుల్ లాజిక్ చెప్తా. అమెరికాలో భూమి లేరా, రైతులు లేరా, సాగునీరు అవసరం లేదా? అమెరికాలో నదులు లేవా, గుట్టలు లేవా, ఎడారులు లేవా, సాగునీరు తక్కువ జాగాలు లేవా? ఉన్నాయి. ఆరిజోనా అక్కడంతా సాగునీరు నేలేం లేదు. ఎన్నో 10 స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తలేరు ఎందుకో. చేసి అమెరికా ధనం బాగున్నది, టెక్నాలజీ బాగుంది, కానీ వాళ్ళకి తెలుసు ఈ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నడిస్తే అది 5%, 10%, 20% ఎఫిషియన్సీతో నడుస్తుంది. 5% ఎఫిషియన్సీ తోటి మనం లైట్లు కూడా కొనుక్కోము. పాత లైట్ బుగ్గలు కూడా పారేసి ఇప్పుడు ఎల్ఈడి. తెలంగాణ వేరే మార్గం లేదంటారు, ఎత్తిపోతలు తప్ప. దక్కన పీఠభూమిలో ఉన్నాం, నీళ్ళేమో కిందికి పోతాయి, మనమేమో పీఠభూమిలో ఉన్నాం. అయితే మన తెలంగాణ వానెంత పడుతుంది తెలుసానే? 90-100 మిల్లీమీటర్లు ప్రతి ఏడాది. అంటే 90 సెంటీమీటర్ 900 మిల్లీమీటర్స్. జర్మనీ ఎంత పడుతుంది ఇక్కడ పడతాయి. మనకు ఎక్కడి నుంచో నీళ్ళు అవసరం లేదు, ఇక్కడ నీళ్ళు ఇక్కడనే బోలెడు ఉన్నాయి, ఇక్కడనే వాడుకోవాలి. అది కేసీఆర్కి తెలుసు. కేసీఆర్ ఉదయం అప్పుడు ఆందోళన మైనర్ ఇరిగేషన్ మట్టిలో కలిపేసిండ్రు, అన్ని పెద్ద పెద్ద ఇరిగేషన్ నేను వచ్చినాక మైనర్ ఇరిగేషన్ చేస్తాను. ఏమైనా మిషన్ కాకతీయ మైనర్ ఇరిగేషన్ ఎందుకు మర్చిపోయినారు సార్ అసలు? అదే హనుమంతరావు ఫార్ములా అక్కడ ఆయన చేసినట్టున్నారు కోహీర్లో. 3 వాటర్స్ 4 వాటర్స్ ఎంత మంచిగా ఉన్నది. ఇప్పుడు మరి శశిధర్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, నేను అక్కడ పోయినాము. రాజస్థాన్ వేద శ్రీరామ్ అక్కడ ఇంప్లిమెంట్ చేసిండ్రు. అంతే, ఏం అవసరం లేదు. దానికి ఎంత, ఎకరానికి ఎంత, క్యాపిటల్ కాస్టే చాలా తక్కువ. అది ఏడాదిలో వాపసు వస్తుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, బయట నీళ్ళు అవసరమే అవసరం లేదు. సో హనుమంతరావు గారు ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ అండ్ ఆయన బుక్స్ 4 వాటర్ కాన్సెప్ట్స్ అది చదవాలి. జిల్లా గొట్టిగారిపల్లిలో ఇంప్లిమెంట్. నేను పోయినాం, నేను లక్ష్మణ్ గారు అంటే మా పార్టీ అండ్ మరి శశిధర్ రెడ్డి గారు, మేము ముగ్గురం అక్కడ పోయినాము, నడుచుకుంటూ పోయినాము. దాంట్లో పెద్ద ప్రాజెక్టులే ఏం లేదు. మరి ఇప్పుడు మీ పార్టీ స్టాండ్ క్లియర్ గా లేదు కాళేశ్వరం విషయంలో. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి ఇచ్చి 6 నెలలు అయింది, సెప్టెంబర్ 1న ఇచ్చారు. ఇవాళ ఎంత, ఏప్రిల్ 26. ఎందుకు సిబిఐ ఈడీ ఉరుకుతాయి ఒట్టిగానే, బట్ కేసీఆర్ మీద ఇన్వెస్టిగేషన్ మాత్రం ఎందుకు భయపడుతున్నారు? మేము ఎందుకు భయపడతాం? మేము కవిత అని జైలు వేసినామా? మేము ఎందుకు భయపడతాము? అసలుకు ఒక్క నిమిషం వినేది, మీరు సగం మీ ప్రేక్షకులకు సగం చెప్తున్నారు. దీనికి చాలా సంతోషం మీ ప్రశ్న అడిగినందుకు. ఎందుకంటే కాళేశ్వరం మీద సిబిఐకి ఇచ్చిందా లేదు. యాక్చువల్లీ సిబిఐకి ఎవ్వరూ అవసరం లేదు. ఈడ దాల్ మే కుచ్ కాలా హై తో హమ్ జాకే ఇన్వెస్టిగేట్ కర్ సక్తే.
అంటే ఏమన్నా అవకతవకలు ఎక్కడ కనబడ్డా కూడా. కానీ వెస్ట్ బెంగాల్ మమతాలా, కేసీఆర్ తెలంగాణలా ఏమి అవకతవకలు కనబడ్డా కూడా సిబిఐకు అధికారం లేదు. బ్యాన్ చేసే కాబట్టి సిబిఐను డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ తెలంగాణ అండ్ వెస్ట్ బెంగాల్. వేరే రాష్ట్రాల్లో అవకతవకలు సిబిఐ కేసీఆర్ పర్మిషన్ లేదు, ఆ రేవంత్ రెడ్డి పర్మిషన్ లేదు, అసెంబ్లీ వచ్చి చేస్తారు. ఎందుకేమో అవకతవకలు అవుతున్నాయనే కదా. సరే, ఇప్పుడు ఆఖరికి నేను కేసీఆర్ని జైలు చేస్తా, ఆయన జైలు వేసే చేతగాక నేను సిబిఐకి ఇస్తా అన్నాడు. సిబిఐకి ఇస్తే మొత్తాన్ని కాళేశ్వరం ఇయ్యమా? ఈడ ఉన్నది చూడండి, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. జస్టిస్ ఘోష్కి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే సిబిఐ కూడా అదే ఇచ్చిండ్రు. ఏంది? కాళేశ్వరం మీద కాదు, మేడిగడ్డ స్ట్రక్చర్ మీద, మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ మీదనే, వీటి మీదనే. మేడిగడ్డ ఏమో ఎల్ఎన్టీ ముందు దాని మీద మేడిగడ్డ అయితే చేయడానికి ఇబ్బంది ఉంది. మేడిగడ్డ స్ట్రక్చర్ ఇంజనీర్ ఎల్ఎన్టీ తప్పు చేసిన ఏర్పడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీరు కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేషన్ చేయమని ఒక్క లెటర్ అడగండి, ఇస్తారా? ఇయ్యరు. ఓన్లీ మేడిగడ్డ మీద ఎందుకు ఇవ్వట్లేదు మరి అడగండి, వాళ్ళని అడగండి. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ ఒకటే, వాళ్ళు కాళేశ్వరంను కేసీఆర్ను బచాయించేందుకు వాళ్ళ మీద కొంచెం ఆశ ఉండే. మేము గెలవకున్నా కనీసము వీళ్ళు వచ్చింది, వీళ్ళన్నా చర్యలు తీసుకుంటారు, వీళ్ళన్నా ఈ పిచ్చి పిచ్చి ప్రాజెక్టు ఆపేస్తారంటే బచాయించడం రేవంత్ రెడ్డికి ఏమవసరం? వాళ్ళిద్దరు ఒకటే. ఎన్ని ఇప్పుడు నేను 1000 ఉదాహరణలు ఇవ్వగలుగుతాను కదా. సిబిఐ ప్రోబ్ ఎందుకు చేస్తలేరు? సిబిఐ ప్రోబ్ దేని మీద? మేడిగడ్డ మీద. కాళేశ్వరమే కాదు, స్పెసిఫిక్లీ ఓన్లీ రిక్వెస్ట్, అంటే సిబిఐని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకు? వాళ్ళు చేసి జైలు వేయవచ్చు కదా. వాళ్ళకి చేతనైతే లేదు, వాళ్ళకి ధైర్యం లేదు కేసీఆర్ని జైలు చేస్తుంది. అయితే సిబిఐకి ఇచ్చిండ్రు. కానీ సిబిఐ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కాళేశ్వరం చేయమని లేదు. కాళేశ్వరం మీద కాదు, కిషన్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు, మీరు మొత్తం కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, అండ్ మాకు నేరస్తులు ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి శిక్ష పడుతుంది. అండ్ ఆఫీసర్లు ఉన్నా, ఇంజనీర్లు ఉన్నా, చీఫ్ మినిస్టర్ ఉన్నా, ఇరిగేషన్ శిక్ష పడుతుంది. మేము తీసుకునే ధైర్యం మాకున్నది.